గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న భక్తులకు సభ్యులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకా
ఆకాశసీమలందు ప్రాకనోపనిజలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్కబెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉండలేశ్వర స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు నా యొక్క నమస్కారం. ఇప్పుడు అనుభవం, మహామంత్రం విశిష్టత, సద్గురు శరణాగతి ప్రభావం ఏ విధంగా ఉంటుందో పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్టిసీమ గ్రామం నుండి శ్రీమతి కడియం కళ్యాణి గారు తమ స్వీయ అనుభవాన్ని సభకు వివరిస్తారు. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ గురువర్యులకు నా పాదాభివందనములు. నా పేరు కళ్యాణి, మాది కొత్తపట్టిసీమ గ్రామము. నా యొక్క అనుభవం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏమిటంటే, మొదటిసారిగా 2017లో స్వామి దగ్గరికి మంత్రోపదం తీసుకుందామని వచ్చాను. అయితే ఏమైందంటే ట్రైన్ ఆగిపోయింది మధ్యలోని. సరే ట్రైన్లో గబగబా ప్రయాణం చేస్తూ వచ్చాము. సరిగ్గా ధ్యాన మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి పేర్లు నమోదు చేసుకోవడం అయిపోయింది, టైం లేదు అని చెప్పారు. ఎంతో బాధపడ్డాము. సరే అనేసి వెనక్కి దర్శనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో వచ్చాము అదే పిఠాపురం గురువుగారి దగ్గరికి. అప్పుడు మంత్రోపదేశం తీసుకోవడానికి వీలైంది. అయితే మంత్రోపదేశం తీసుకోవడానికి ఇంత కష్టపడ్డానంటే నాకే తెలిసేది. ట్రైన్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. సరిగ్గా టైంకి వచ్చేసరికి లేదు అని చెప్పారు. అంటే నాకు మంత్రోపదేశం తీసుకునే అవకాశం ఆ టైంకి లేదు కాబట్టే అలా జరిగింది అని నేను అనుకున్నాను. అయితే మహామంత్రం అనేది చాలా గొప్పది. అది ఏ విధంగా అంటే, నేను హెడేక్తో బాధపడుతూ ఉండేదాన్ని. గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారికి నా యొక్క బాధను తెలియజేశాను. అమ్మ మీకేమీ పర్వాలేదు, మీరు ధ్యానం చేయండి అని చెప్పారు. ధ్యానం చేసేదాన్ని. మామూలుగా అయితే మనకి స్వామే కదా, ఏముంది ఏమిటిలే మనిషే కదా అని అనుకునేదాన్ని. నాలో ఉన్నటువంటి భ్రాంతి అలా అనిపించేది. ఆ తర్వాత ధ్యానం చేయండి అమ్మా మీకు తగ్గుతుంది అని చెప్తే సరే అనేసి చేయడం మొదలుపెట్టాను. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క గురుస్వరూపం నాకు ధ్యానంలోనే తెలియబడింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే 2021 సంవత్సరం జూలై నెలలో నాకు కోవిడ్ అనేది అటాక్ అయ్యింది. ఆ కోవిడ్ అటాక్ అయినప్పుడు మంత్రోపదేశం చేసుకుంటూ ఉండేదాన్ని. కోవిడ్ అటాక్ అయిన 4 డేస్కి గురువుగారితో ఫోన్లో మాట్లాడే అవకాశం నాకు లభించింది. గురువుగారితో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే, అమ్మ మీకేమీ పర్వాలేదు, భయం లేదు, కోవిడ్ వచ్చి 4 రోజులు అయ్యింది అంటున్నారు, ఇంకొక 2 రోజుల్లో మీకు మొత్తం తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే మీరు దానిమ్మ, చేప, గుడ్డు, పాలు, జీడిపప్పు ఇవన్నీ తీసుకోండి, 2 డేస్లో మీకు తగ్గిపోతుంది మొత్తం అని చెప్పారు. నిజంగానే గురువుగారు చెప్పినట్లు 6 రోజులకి నాకు నెగిటివ్ వచ్చింది. టైఫాయిడ్ ప్లస్ కోవిడ్ అటాక్ అయింది. యాక్చువల్లీ 20 డేస్ పడుతుంది. కానీ మన గురువుగారి దయ వల్ల మంత్రోపదేశం చేసుకుంటూనే ఉన్నాను. 6 రోజులకే నెగిటివ్ వచ్చింది. అంత గొప్పవారు మన గురువర్యులు. మనం ఆయన్ని ధ్యానం చేస్తే మనకి ఖచ్చితంగా తెలియబడతారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. రీసెంట్గా కోవిడ్తో మా బ్రదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. ఆ భయంతో నేను ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. నాకు కోవిడ్ వచ్చిన టైంలోని. కానీ ఆ గురువుగారు నాకు ఎంతో ధైర్యాన్ని అందించి నాకు చాలా తొందరగా తగ్గిపోయేలాగా చేశారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ గురువర్యులైన డాక్టర్ ఉమరాలిషా గురువర్యులకు నా పాదాభివందనములు. ఎంతో చక్కటి అనుభవాన్ని సభకు వివరించినటువంటి శ్రీమతి కళ్యాణి గారికి సభ తరపున కృతజ్ఞతలు. మరొక అనుభవాన్ని కాకినాడ నుండి శ్రీమతి కుర్రే రామ వెంకటలక్ష్మి గారు తెలియచేస్తారు. వారి కుమారుడు డెంగ్యూ జ్వరం నుండి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో స్వామి యొక్క రక్షణ ఏ విధంగా లభించింది అనేటువంటి అనుభవాన్ని సభకు వివరిస్తారు శ్రీమతి వెంకటలక్ష్మి గారు. అమ్మగారికి నమస్కారాలు, అయ్యగారికి నమస్కారాలు, అందరికీ నమస్కారాలు, సభ్యులందరికీ. నేను ఈ పీఠంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. నేను అన్నిటిలోని పాల్గొంటాను, అన్ని సేవలు చేస్తాను, అన్నీ చేస్తాను. నిరుడు 7 నెలల్లో మా ఆయన గారికి కరోనా వచ్చిందండి. వస్తే నలుగురికి వచ్చేసింది. వచ్చేస్తే ఇంట్లోనే ఉండి రక్షించుకుని మాత్రలు వేసుకుని ఉన్నాము. ఉంటే మా ఆయన గారికి ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉంటే సూర్యబాబు గారికి ఫోన్ చేశానండి.
అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే, ఏటి నేను సూరిబాబు గారికి చేస్తాను కదా, ఏటి స్వామి ఆశీస్సులు ఇస్తారమ్మా, ఫోన్ చేస్తే సూరిబాబు గారు అన్నారు, అమ్మ శ్రీనివాసరావు గారికి ఫోన్ చేయండి అన్నారు. అంటే నేను ఏం చేసిన, శ్రీనివాసరావు గారి నెంబర్ అడిగితే ఫోన్ చేశాను. చేస్తే శ్రీనివాసరావు గారు ఏటమ్మా అంటే, ఇలా సెల్లో పెట్టారండి. తగ్గాక అక్కడ తీసుకురమ్మన్నారండి హాస్పిటల్కి. తీసుకెళ్తే మందులు ఇస్తే తగ్గిపోయిందండి. బయటపడ్డాం నలుగురు కూడా. నిరుడు ఈ ఏడు ఇది మొన్న 28వ తారీఖుని మా ఊడికి డెంగ్యూ వచ్చింది. వెంటనే చూసుకున్నాను 29వ తారీఖుని. చూసుకుంటే ఆ తమ్ముడు ఇలాగా ఊరికి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే, అక్క ఇక్కడ ఉంది కదా గొలపరోలు తీసుకొచ్చారండి మా తమ్ముడు. తీసుకెళ్ళాను, టెస్టులు అన్నీ చేశారండి. చేస్తే డెంగ్యూ అన్నారు. అన్నాక కాయలు ఎడతాం పంపించేస్తామండి. 29వ తారీఖు 31నే 1వ తారీఖుని ఇవన్నీ పెడితే పేట్లేసి పెరిగాయండి. పెరిగిన తర్వాత శనివారం నాడు 2వ తారీఖుని టక్కమని పడిపోయినాయండి. 50లోకి వచ్చేసి తమ్ముడు 50లోకి వచ్చేసి అని ఫోన్ చేస్తే మా తమ్ముడు అన్నాడు, నేను వచ్చేస్తున్నాను బండి మీద గోగుల్ హాస్పిటల్ జాయిన్ చేసేద్దాం, ఆధార్ కార్డు మీద ఉంది కదా అక్క అన్నాడు. అంటే అలాగే బాబు అన్నాను అని జాయిన్ చేసేసామండి. జాయిన్ చేస్తే చూస్తే ఇదేంటండి ఇల్లు లోగోలో మళ్ళీ 25కి వచ్చేసేయండి. వచ్చేస్తే అది అలా కాదు బాబు అని ఐసీలో వేసేసారండి. పిల్లలు వేసేస్తే శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఉండించుకున్నారు. ఆదివారం నాడు పొద్దున్న శనివారం నాడు పొద్దున్న ఈ అబ్బాయికి రక్తం కావాలన్నారు. అంటే నేనేం చేశానంటే, సాయంత్రం మా అబ్బాయి మా తమ్ముడు వెళ్ళి ఎక్కడో తెచ్చారండి. ఆ గ్రూప్ నాకు రాదు, అయితే ఆ గ్రూపే కావాలంటే దొరుకుతులేదండి. వెళ్ళారు, ఎలా అవుతానో వెళ్ళి తెచ్చారు. తెస్తే నేను కాకినాడ లక్ష్మి గారికి ఫోన్ చేశానండి, మన స్వామి గారు సభ్యులకి అక్కడ రక్తం ఇస్తున్నారు కదండి, ఏంటంటే సూరిబాబు గారికి ఫోన్ చేస్తే సూరిబాబు గారు అన్నారు, అమ్మ ఇప్పుడు ఆశ్రమం తెలిసి ఉండలేదు కదా, ఏమనాకి సతీష్ని అడిగమ్మా అన్నారు. అంటే సతీష్కి ఫోన్ చేశాను. అంటే ఇప్పుడు చెప్తే ఎలా, రేపు కావాలితే నేను ఇస్తానండి అన్నాడు సతీష్. అన్నాక ఈ ప్యాకెట్ సరిపోయింది, ఎక్కించారు. ఎక్కిన తర్వాత సోమవారం నాడు రూమ్ ఇచ్చేసారండి. ఇచ్చేసిన తర్వాత ఇండేషన్ చేశారంటే అండి, లోన ఇది ఇలాగలా కుదిపి వచ్చేసిందంట. కుదిపి వచ్చేసాక మళ్ళీ ఇండేషన్ చేశారండి రూమ్ ఇచ్చాక. పొద్దున్న చేస్తే సాయంత్రం చేశారండి, సోమవారం నాడు సాయంత్రం 4వ తారీఖుని చేస్తే, అమ్మ నాకు వచ్చేస్తుందని చెప్తే మా తమ్ముడు వచ్చాడండి, ఇంటికి వెళ్ళిపోయినాడు. బాబు ఇది ఏంటంటే మా ఆయనగారు నేను నొక్కి పెట్టేసామండి, దుప్పట్లుగా పెట్టేసి ఇలా వచ్చేసిందని డాక్టర్ గారు చెప్తే మళ్ళీ ఇండేషన్ చేశారు. చేసిన తర్వాత పొద్దున్న బాగానే ఉందండి. మంగళవారం నాడు ఉంటే మంగళవారం నాడు 5వ తారీఖుని సాయంత్రం ఏం చేశానండి, ఆవేశం వచ్చేస్తుంది పిల్లడికి. బాబా నర్సులని అందరినీ కేకేసానండి. కేకెత్తే ఆవేశం వచ్చేస్తుందంటే ఏలికిలు పెట్టేసేయండి, పేనమాయిలు పెట్టేశారు. పేనమాయిలు పెట్టేసి ఐసీలు వేసేసారండి. వేసేస్తే తమ్ముడు ఇలా వేసేసారా బాబు, మళ్ళీ వేసేసారు ఏట్రా అంటే, నేను వస్తున్నాను కంగారు పడకక్క అన్నాడు. అన్నాక ఆ సాయంత్రం ఫోటో తీశారంటండి. చేస్తే ఇంటికి వచ్చేసాం. మా తమ్ముని ఇట్టేసి వచ్చేస్తే బాగానే ఉంది కదా అనుకున్నానండి. స్వామి 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 అనుకుంటుంటే మళ్ళీ పొద్దున్న వెళ్ళామండి మా ఆయనగారు నేను. వెళ్తుంటే మా ఆయనగారు చెప్తున్నాడండి, నేను వెళ్ళిపోతానండి. మా తమ్ముడు, బావా ఏటి పెద్ద హాస్పిటల్కి కానీ అపోలో హాస్పిటల్కి కానీ ఇండిషన్లు ఉన్నాయంట, బయట ఎక్కడ దొరకమంట, మీరు తొట్టుకుంటారా, అపోలోలోనే దొరికితే మీరు డబ్బు తొట్టుకుంటారని అడిగారంట డాక్టర్ గారు. అడిగితే మేము వెళ్ళామండి. వెళ్తే శ్రీనివాసరావు గారు కనపడితే ఏంటండి శ్రీనివాసరావు గారు అంటే, అమ్మ 300 మందిలోకి ఓడికి వస్తుంది, మీ అబ్బాయి ముదిరిపోయింది ఏటి చెప్పలేమన్నట్టు చెప్పేశారండి అతను మా ఆయన గారికి. నాకు చెప్తే, స్వామి నువ్వే ఉన్నావని బయటకు వచ్చేసి సంతకాలు అన్నీ అవ్వాక మా తమ్ముడు స్వామి దూరి, అక్క నేను 20 లక్షలన్నా పెట్టుకుంటాను, నా మేనను తెచ్చుకుంటాను, నువ్వేం బాధపడక అని ధైర్యం చెప్పాడండి మా తమ్ముడు. ధైర్యం చెప్పాక అంబులెన్స్లో మా ఆయన గారు నేను తీసుకెళ్తుంటే మా అబ్బాయి, అమ్మ నువ్వు వెళ్ళిపోకో, నాకు ఆవేశం వస్తుందమ్మా, నువ్వు వెళ్ళిపోకు అని ధీమా చెప్పి ఆ పొలంలోకి జాయిన్ చేసేవండి. చేసేస్తే ఆ పొలంలో సంతకాలు ఎట్టించేసుకుని మా ఆయన గారితో, ఏంటండి మీ అబ్బాయి ఇలా ముదిరేకని మేము చెప్పలేవండి అని చెప్పేశారు. చెప్పేస్తే అప్పుడు ఏంటండి నాకు తినలేదండి మా తమ్ముడు మా ఆయన గారు అని, ఏమీ తినలేదని పొద్దుత్తమని నన్ను తినమంటున్నారు. ఏంటి నన్ను తినమంటున్నారు ఏంటి, వీళ్ళది ఏమీ తింటలేదు, నాకు చెప్తులేదు ఏటి అంటావు అనుకుని పైకి కిందకి తిరిగేస్తున్నానండి. తిరిగేస్తుంటే మా తమ్ముడు, దీన్ని దీబెట్టేసి ఇచ్చే బావా వద్దు ఇది ఒకటి ఉండదని ఇంటికి దీబెట్టేశారండి. దీబెట్టేస్తుంటే, స్వామి నువ్వే బాబు, ఏం చేసినా సన్నాసం చేసినా సామ్రాజ్యం చేసినా సర్ము నీవే, మేము సేవ చేసుకుని ఏటి ఇలాగా నాకు ఈ పరీక్ష ఇట్టావు స్వామి అనుకుని ఆ 5 రోజులు, ఈ బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం ఇంకన్నీ స్వామి అని అనుకుంటే ఆ డాక్టర్ గారు మీ అబ్బాయి అండి ఏరియాకి వచ్చారండి, బాగుందండి మీ అబ్బాయి చాలా బాగుందని చెప్పారండి. చెప్పిన తర్వాత తిరుగుతామండి. మా తమ్ముడు అలా తిరిగి డబ్బులు కడతామండి. అలాగా స్వామి ఆశీస్సులతో వచ్చింది. వస్తే 12వ తారీఖుని 11వ తారీఖున నేను అక్కడ ఉన్నానండి. ఉంటే అమ్మ పొద్దున్న లేచి స్వామిగారు వచ్చి నాకు ఇండేషన్ చేశారండి. అమ్మ స్వామిగారు వచ్చి ఇండేషన్ చేశారు. బాబు స్వామి ఉన్నారు మనకు, బాబు మనకి
ఇండేషన్ చేశారా స్వామి స్వామి అని ఈ బూది పట్టుకెళ్తాం పట్టుకువెళ్ళి పెడతామండి ఈ బూది ఎట్టుకెళ్తాం పట్టుకువెళ్ళి పెడతాం స్వామి నువ్వే అనుకునింటే రీఛార్జ్ అమ్మ మీకు రేపు బుధవారం నాడు రీఛార్జ్ ఇచ్చేస్తాం మీ అబ్బాయి బాగుందని చెప్పారండి. చెప్తే అలాగా బాబు అనుకుంటే మళ్ళా అన్నారు ఏళ్ళకు ఉండేయండి అన్నారు. పోలే బాబు ఉండేయండి అన్నానండి. అన్నాక లచ్చివారం నాడు రీఛార్జ్ చేసి 13వ తారీఖుని ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక 14నో 15నో మా ఆయనగారు పడుకుంటే ఇంట్లోకి అయ్యగారు కుర్చీలో కూర్చొని బాబు అన్నారంటండి స్వామి గారు. నేను పొదుపు విరాళంలో పాల్గొన్నానండి. స్వామికి ఆశీస్సులు ఇచ్చి మా కుటుంబాన్ని అందరినీ సలగా చూసి అందరినీ కాపాడి మా నలుగురిని సేవా కార్యక్రమంలో వండించి ఇలా వండించి ఏమీ లేకుండా స్వామి కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ ఖైన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి మాధవరపు స్వాతి గానం చేసిన సర్వాంతర్యామియే ఏమి మాయలో అందు అనే దర్వకీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. నాథుడయి జూడు మాయలు చేసితే కానతరము అవునా ఓ యక్క కానతరము అవునా ఓ యక్క సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు మాయ వదలి తాను వేగ ఏలుమని మాయ వదలి తాను వేగ ఏలుమని మన వివేక చేయుము ఓ యక్క మన వివేక చేయుము ఓ యక్క సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు
నుండెను ఒక్క నీవు నేను అని జగత్తు జరుగుచూ నుండెను అక్క. సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు, సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు. రాత్రి పగలు ఏకమే అంటివి, రాత్రి పగలు ఏకమే అంటివి, ఏకమైన మరుగు దెల్పుమీ నీవు, ఏకమైన మరుగు తెల్పుమీ ఓయక్క. సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు, సర్వాంతర్యామి అయి ఏమి మాయలు అందు. తక్కువని అందుని ఓయక్క, తక్కువని అందుని ఓయక్క, తక్కువని అందుని ఓయక్క, తక్కువని అందుని ఓయక్క. సర్వాంతర్యామి అయి ఇప్పుడు కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారి దివ్య సందేశం ప్రసారం అవుతుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 84వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి సదస్సులో పాల్గొన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మనలో ఉన్నటువంటి జడభావాలను తొలగించి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని పెంపొందింపజేసేటువంటి జ్ఞాన తాత్విక మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఏర్పడుతుంటాయి, అనేక రకాలైనటువంటి అంశాలు, తాపత్రయాలు, అనేక రకాలైనటువంటి వివిధ కోణాల్లో ఉండేటువంటి సాంసారిక, సామాజిక, ఆర్థిక, అనారోగ్యపరమైనటువంటి విషయాల ద్వారా మనం మానసిక ఒత్తిడికి గురి కాబడుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనలో మనసులో అనేక రకాలైనటువంటి ఆందోళనకరమైనటువంటి అశాంతిని కలిగించేటువంటి విషయాలుగా ఏర్పడి మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా మార్పు అనేటువంటిది సర్వసామాన్యము. పుట్టుక మొదలుకొని అంత్యం వరకు మన యొక్క జీవిత ప్రయాణంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మార్పులకు తదానుగుణ్యంగా మనలో కూడా ఆ విధమైనటువంటి మానసిక పరిస్థితులు కల్పించుకుని మన యొక్క జీవన విధానం కాలానుగుణ్యంగా మార్పులను అనుసరించి మానసిక పరిస్థితులను అవగాహన చేసుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవిత ప్రయాణంలో మనం విజయం సాధించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది.
సాధారణంగా మనం మార్పును అంగీకరించకపోయినట్లయితే అది మన అభివృద్ధికి ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. మన అభివృద్ధికి అవరోధానికి మార్గదర్శకంగా నిలబడుతుంది. అంచేత మనం మార్పును స్వీకరిస్తూ కాలానుగుణ్యంగా మన యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించగలిగినట్లయితే మనం జీవన విధానంలో ఆరోగ్యకరమైనటువంటి ప్రయాణం సాగిస్తూ మన మనుగడలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను మనం పరిష్కరించుకుంటూ అవరోధాల్ని అధిగమిస్తూ ఒత్తిడి మనపై ఏర్పడకుండా మనం నివారించుకుంటూ మన యొక్క జీవన విధానం సవ్య దిశలో జరిగేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకుని మనం చక్కని ఆనందంతో సంతోషంతో కూడినటువంటి జీవన గమనాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనకి. మరి ఈ విధమైనటువంటి మార్పు అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే అవతారి శ్రీకృష్ణ భగవాన్ యొక్క పుట్టుకలో కూడా ఎంతో మార్పు ఏర్పడి ఆ పుట్టుక యొక్క జీవిత వృత్తాంతం మనందరికీ తెలిసిందే. ఆ యొక్క పుట్టుకలో ఏర్పడినటువంటి మార్పు భగవంతుని యొక్క మహోన్నతమైనటువంటి అవతార స్వరూపిగా మనకి మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని మనకు ప్రసాదింపచేయడం జరిగింది. అవతారి శ్రీకృష్ణ భగవానుల వారు శ్రీరామచంద్రమూర్తి వారు పట్టాభిషేకానికి సన్నద్ధులు కాబడుచుండగా అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన మార్పు వారికి 14 సంవత్సరాలు వనవాస రూపంలో మార్పు అనేటువంటి ఏర్పడి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి విధానంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మానవ రూపంగా ఉంటూ మానవాళికి ఒక మహోన్నతమైనటువంటి అవతార రూపిగా ఆదర్శమూర్తిగా మహోన్నతమైనటువంటి జీవిత సందేశాన్ని ప్రసాదించినటువంటి అవతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి వారు. ఆ పట్టాభిషేకంలో ముందు జరిగినటువంటి సంఘటనలు యొక్క మార్పు వల్ల ఆయన వనవాస రూపంలో ఆ అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని జీవిత సందేశాన్ని మానవాళికి ప్రసాదింపచేశారు. అదేవిధంగా ప్రవక్త వారు వారి యొక్క జీవిత విధానంలో వచ్చినటువంటి మార్పు మానవాళికి తాత్విక జ్ఞాన సందేశాన్ని ప్రసాదింపచేయడం జరిగింది. క్రీస్తు వారి యొక్క జీవిత సందేశంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు మానవాళికి ఒక మహోన్నతమైనటువంటి శాంతి సందేశాన్ని సిలువ కాబడుతూ తరింపజేసినటువంటి ప్రసాదింపజేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్రీస్తు వారిది. బుద్ధుడు తన యొక్క సంసార జీవితాన్ని త్యజించి సాధన రూపంలో ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి వాక్ సందేశం మానవాళిలో సమాజంలో ఎంతో మార్పును తీసుకురావటం జరిగింది. కౌరవ పాండవుల మధ్య జరిగినటువంటి సంఘటనల యొక్క మార్పు వల్ల భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి శక్తి శ్రీకృష్ణ భగవాని నోట పలికింపబడి అది మానవాళికి ఒక మహోన్నతమైనటువంటి జీవిత సందేశాన్ని ప్రసాదింపచేయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది యోగులు తాత్వికులు జ్ఞానులు వారి యొక్క జీవన విధానంలో ఏర్పడినటువంటి మార్పు ఒక అద్భుతమైనటువంటి తాత్విక సందేశంగా మారి మానవాళి యొక్క జీవన తత్వంలో ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి అంశాలు వారి చేత ప్రసాదింపబడడం జరిగింది. అదేవిధంగా నా యొక్క జీవన విధానంలో కూడా 4వ సంవత్సరం మెడిసిన్ చేస్తుండగా మా తండ్రి గారి ఈ భౌతిక జీవితాన్ని విడిచి పరమాత్మ యొక్క స్వరూపంలో లీనం కాబడినటువంటి ఆ కాలంలో నాలో ఈ యొక్క పీఠాన్ని స్వీకరించి అధిష్ఠించవలసి వచ్చినటువంటి తరుణంలో భౌతికంగా ఉండేటువంటి వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి తరుణం నుండి
ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి పీఠాధిపతిగా మార్పు పొందటం అనేటువంటి విషయం కూడా ఒక గొప్ప మార్పు. మరి ఈ మార్పు యొక్క విషయంలో ఇక్కడ విశ్లేషించుకున్నప్పుడు ఆనాటి కాలంలో నేను వైద్య విద్యార్థిగా ఉంటూ ఆనాటి జీవన వ్యవస్థను అనుసరిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో హిమాలయ పర్వతం లాంటి బరువు కలిగినటువంటి పీఠాన్ని అధిష్ఠిస్తూ కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, అనేక రకాలైనటువంటి అంశాలను స్వీకరిస్తూ వాటి యొక్క ప్రభావితమైనటువంటి అంశాలను పరిష్కరిస్తూ జీవన విధానంలో ఒక విద్యార్థి దశ నుండి ఒక పీఠాధిపతి దశగా మార్పు స్వీకరించవలసి వచ్చింది. ఆ మార్పు మహోన్నతమైనటువంటి సనాతన ఘన చరిత్ర కలిగినటువంటి పీఠాన్ని నవమ పీఠాధిపతిగా అధిష్ఠించి ఈ పీఠాన్ని ఎంతో ముందుకు తీసుకురావడం అనేటువంటి ఒక గొప్ప మార్పు నాకు ఒక జీవిత పాఠంగా తెలియపరచబడింది. ఆ విధంగా నా యొక్క జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు మా తండ్రి గారి కాలాన్ని విడిచినప్పుడు ఆ మార్పును స్వీకరించవలసి వచ్చింది పీఠాధిపతిగా. అదేవిధంగా అబ్దుల్ కలాం వారి యొక్క జీవితంలో కూడా ఎన్నో మార్పులను చూసి ఒక ఉన్నతమైనటువంటి పదవి అలంకరించడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి వారి యొక్క జీవితంలో కూడా అనేక మార్పులు స్వీకరించి ఒక దేశ ప్రధానిగా మహోన్నతమైనటువంటి సేవలు అందించడం జరిగింది. మహాత్మా గాంధీ వారు భారతదేశ స్వతంత్ర సముపార్జనలో అనేక రకాలైనటువంటి ఘట్టాలు స్వీకరించి భారతదేశ స్వతంత్రానికి వారు చేసినటువంటి అమోఘమైనటువంటి సేవ యొక్క మార్పు వల్ల ఈ మహోన్నతమైనటువంటి స్వేచ్ఛ మనకు లభించింది. ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు అనేటువంటిది ఒక అత్యంత మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి కాలము. అంటే ఆ మార్పుని ఎవరైతే స్వీకరించి అందులో ఉండేటువంటి ఆ కాలంలో ఉండేటువంటి మార్పులను అవగాహన చేసుకొని తదనుగుణ్యంగా కాలమాన పరిస్థితులను బట్టి జీవిత ప్రయాణాన్ని అన్వయింపజేసుకొని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని తన ప్రయాణాన్ని ముందుకు సాగించగలిగినట్లయితే మనం విజయాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఆ మార్పును స్వీకరించకపోయినట్లయితే మన యొక్క ప్రయాణం తిరోగమనం కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో వచ్చినటువంటి పరిణామాలను అనుసరించి మార్పును స్వీకరించి తన యొక్క ప్రయాణాన్ని కాలమాన పరిస్థితులు బట్టి జీవిత ప్రయాణంలో ముందుకు సాగగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విజయాలు, ఎన్నో మహోన్నతమైనటువంటి అవకాశాలను పొందుతూ చక్కని అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొన్ని మార్పులు మన విషయాలను తెలియజేస్తుంటాయి. కొన్ని మార్పులు మనలో చెడు విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. మంచి విషయాల ద్వారా మార్పులో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే ఎంతో మన విజయం లభిస్తుంది. మనలో ఉండేటువంటి చెడు విషయాలను ఉండేటువంటి మార్పులు మనం తొలగించుకొని ఆ చెడు విషయంగా ఉండేటువంటి మార్పును సద్విషయంగా మనం మార్చుకోగలిగినట్లయితే ఆ మార్పు యొక్క పరిణామం, పరిస్థితి మనకు అనుకూలంగా ఎన్నో విజయాలు పొందేటువంటి విషయంగా మన యొక్క జీవన తత్వాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే మార్పు అనేటువంటి ఈ యొక్క అంశంలో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే
ఈ మార్పు అనేటువంటిది ఒక సంఘటన, ఒక స్థితి నుండి మరొక స్థితికి పరిణామం పొందేటువంటి స్థితిని మార్పు అని చెప్పి ఇక్కడ మనం సూక్ష్మంగా విశ్లేషించుకోవచ్చు. ఉదాహరణకు మనం చూడండి, పాలు అనేటువంటి పదార్థం మనం స్వీకరిస్తున్నాం. ఆ పాలును మనం పెరుగుగా స్వీకరించాలి అన్నప్పుడు ఆ పాలు నుండి పెరుగుగా మార్పు జరగవలసి ఉంది. అక్కడ మనం పెరుగు కన్నా నెయ్యి మనం పొందాలి అనుకున్నప్పుడు మనం ఆ పెరుగు నుండి నెయ్యిని పొందేటువంటి పరిణామంలో ఉండేటువంటి మార్పు వల్ల మనం నెయ్యి అనేటువంటి స్వరూపాన్ని పొందగలుగుతున్నాం. అంటే మార్పు అనేటువంటి విషయం ఒక పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు కలిగినప్పుడు ఆ పదార్థం మనకు లభిస్తుంది. పదార్థం అనేటువంటిది ఒక స్థితి నుండి మరొక స్థితికి పరిణామం చెందేటువంటి స్థితియే మార్పు అని చెప్పబడుతుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ఒక స్థితి నుండి మరొక స్థితికి పరిణామం చెందేటువంటి స్థితిని మార్పు అని చెప్పి ఇక్కడ అన్వయింపబడుతుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క జీవన వ్యవస్థలో మార్పును స్వీకరించి తదనుగుణ్యంగా స్పందింపబడుతూ మానసిక కాలమాన పరిస్థితులను అనుసరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం కాబడుతుంది, ఆనందమయం కాబడుతుంది, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఒక స్థితి నుండి మరొక స్థితికి కలిగేటువంటి పరిణామంలో అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి బాధలు, దుఃఖాలు, నష్టాలు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒక స్థితి నుండి మరొక స్థితికి మారే పరిస్థితులు వచ్చి మనలో కలిగేటువంటి దిశతో కూడినటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా మార్చుకుంటూ మనం ప్రయాణం సాగించినట్లయితే ఆ మార్పు యొక్క అంత్య పరిణామం ఒక మహోన్నతమైనటువంటి శక్తిని మనలో తెలియజేసి మనలో ఉండేటువంటి ఆ మార్పు యొక్క విశిష్టత, విశ్లేషణ, మనం పొందినటువంటి అనుభూతి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అంత్యమందు ఒక మహోన్నతమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. అటువంటి మార్పు అనేటువంటి విషయం మనం సామాన్యమైనటువంటి దృష్టితో ఆలోచించినప్పుడు ఒక చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ అద్భుతమైనటువంటి శక్తి ఆ మార్పు వల్ల మనం పొందగలుగుతున్నాం. అదేవిధంగా మన యొక్క బాల్య దశ నుండి యవన దశకు ఈ దశ నుండి ఆ దశకు మార్పు చెందినప్పుడు బాల్య దశలో ఉండేటువంటి అంశాలు, ఆయా లక్షణాలు, యవన దశలో ఉండేటువంటి అంశాలు, ఆయా లక్షణాలు, అదేవిధంగా కౌమార్య దశకు వచ్చినప్పుడు ఆ దశలో ఉండేటువంటి అంశాలు, ఆయా లక్షణాలు, వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఆయా అంశాలు, ఆయా దశలో ఉండేటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవిత ప్రయాణంలో మార్పు అనేటువంటి విషయంగా తెలియబరచబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవన విషయంలో సామాన్యుని మొదలుకొని ఒక అవతార రూపంగా ఉండేటువంటి, స్వరూపంగా ఉండేటువంటి వారి వరకు, ఒక తాత్వికుడి వరకు, ఒక యోగి వరకు, ఒక జ్ఞాని వరకు ఎన్నో రకాలైనటువంటి మార్పులు వారి యొక్క జీవన విధానంలో, వారి యొక్క జీవన ప్రయాణంలో ఆ మార్పులు స్వీకరిస్తూ కాలానుగుణ్యంగా మానసిక పరిస్థితులను సమన్వయపరుచుకుంటూ వాటికి అనుగుణ్యంగా మార్పు చెందుతూ తాను ప్రయాణం సాగించినప్పుడు వాటి యొక్క విజయాలు, వాటి యొక్క అద్భుతమైనటువంటి శక్తి వారి యొక్క అనుభవంలో వారికి తెలియపరచబడి ఒక అద్భుతమైనటువంటి శక్తి నిరూపణ కాబడుచున్నది. అటువంటి మార్పు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరి జీవన వ్యవస్థలో కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో మనకు అత్యంత ఆప్తులైనటువంటి వారు మనం కోల్పోయినప్పుడు
అప్పటి వరకు మనం సాగించినటువంటి జీవితం ఎంతో ఆనందకరంగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉన్నటువంటి ఆ జీవితం ఒక్కసారి మన ఆప్తుల్ని, ఆత్మ బంధువుల్ని, మన సన్నిహితమైనటువంటి బంధువుల్ని, సన్నిహితమైనటువంటి కుటుంబ సభ్యుల్ని, సన్నిహితమైనటువంటి తల్లిదండ్రుల్ని ఒక్కసారి మనం కోల్పోయినప్పుడు కలిగేటువంటి ఒక పెను మార్పు మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను మన జీవన ప్రయాణంలో తీసుకువస్తుంది. అంచేత అక్కడ మనం వచ్చినటువంటి ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ క్షణంలో ఏర్పడినటువంటి ఆ మార్పులు మనం స్వీకరించాలి. స్వీకరించి వాటికి అనుగుణ్యంగా స్పందిస్తూ కాలగమనంలో కాలమాన పరిస్థితులను బట్టి మనం మనుగడ సాగించగలిగినట్లయితే ఆ మార్పు యొక్క ఫలితాలు మనం అనుభవిస్తూ మన యొక్క ప్రయాణం ముందుకు సాగించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో చాలామంది వారి యొక్క తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలైపోయి ఆ యొక్క జీవితంలో పెను విషాదం ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అది మార్పు అనేటువంటి సంఘటనకు గుర్తు చేస్తుంది. అదేవిధంగా మరి కరోనాకు ముందు కాలంలో ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంది, కరోనా తదుపరి జీవన వ్యవస్థ మానవాళిలో ఏ విధంగా మార్పులు తీసుకువచ్చిందనేటువంటి విషయం ఇక్కడ విశ్లేషించుకున్నప్పుడు గత 2 సంవత్సరాల క్రితం మన యొక్క జీవన వ్యవస్థలో ఉండేటువంటి అంశాలు 2 సంవత్సరాలు కరోనా కాలం అనుభవిస్తూ తదుపరి ఈ 2 సంవత్సరాల కాలం తర్వాత మనలో వచ్చినటువంటి మార్పులు మనం విశ్లేషించుకున్నట్లయితే ఎంతో వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఆ విధంగా మార్పు అనేటువంటి అంశము చాలా సామాన్యంగాను సూక్ష్మంగాను ఉంటూ ఎంతో అద్భుతమైనటువంటి తాత్విక జీవన విధానం ఈ మార్పు అనేటువంటి అంశం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంచేత ఈ మార్పును స్వీకరించి ఈ మార్పుకు అనుగుణ్యంగా కాలమాన పరిస్థితులను అనుసరించి మానసిక పరిస్థితుల్ని అన్వయింపజేసుకుంటూ ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మనకు కావలసినటువంటి ఒక ఆయుధం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వము. అంచేత ఈ ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి మార్పును అనుగుణ్యంగా మనలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ మనలో ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్పు చెందినప్పుడు ఆధ్యాత్మిక తత్వం యొక్క ప్రభావితమైనటువంటి అంశాలు మనసును ప్రభావితం చేస్తూ తదనుగుణ్యంగా ఆ మనసులో జరిగేటువంటి ఒత్తిడిని, అలజడి, అశాంతి, ఆందోళన ఇత్యాది విషయాల వల్ల ఏర్పడేటువంటి మార్పును ఆధ్యాత్మిక తత్వం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మనస్సుని ప్రభావితం చేస్తూ మనస్సును ఒక సవ్య దిశలో దిశ నిర్దేశిస్తూ ఒక జీవిత మహోన్నతమైనటువంటి గమనాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేసేటువంటి విషయంగా మానసికంగా ఆధ్యాత్మిక తత్వం మనసుని ప్రభావితం చేసి మానసిక మార్పులకు అనుగుణ్యంగా, కాలానుగుణ్యంగా, పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రయాణం సాగించేటువంటి విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంచేత మన యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడేటువంటి మార్పులకు ఒక దివ్య ఔషధము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఔషధాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తూ ఉన్నట్లయితే మన జీవన వ్యవస్థలో జరిగేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఏర్పడేటువంటి మార్పులను మనం స్వీకరిస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి చేత మన యొక్క మానసిక పరమైనటువంటి మార్పులను మనం అనుగుణ్యంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా అన్వయింపజేసుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవితం సుఖమయం కాబడుతుంది.
అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని సద్గురువర్యులు త్రయీ సాధన రూపంలో మనకు ప్రసాదింపజేశారు. ఆ త్రయీ సాధనలో జ్ఞాన సాధన అనేటువంటి రెండో భాగమైనటువంటి సాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సాధనలో మనం ఆ మార్పులో కలిగేటువంటి అంశాలను స్వీకరిస్తూ పరిష్కరింపజేసుకునేటువంటి తాత్విక జ్ఞాన ఔషధం జ్ఞాన సాధన ద్వారా పొంది మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఔషధం మనస్సు ద్వారా పొంది మనం ఈ యొక్క జీవన వ్యవస్థలో శారీరక తత్వానికి మంత్ర సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా అద్భుతమైనటువంటి ఔషధం మనం ప్రతిరోజు మనం పొందగలిగినట్లయితే మన యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడేటువంటి మార్పులను స్వీకరిస్తూ కాలమాన పరిస్థితులను బట్టి ఆ మార్పులను స్వీకరిస్తూ మన యొక్క జీవిత గమనంలో అద్భుతాలు విజయాలు సాధిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపి తరించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం మార్పులకు అనుగుణ్యంగా స్వీకరిస్తూ త్రయీ సాధన మన నిత్య జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరించే విధంగా మనం ఆచరిస్తూ ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం కాబడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం జీవన వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులను స్వీకరిస్తూ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి ఔషధాన్ని పొందుతూ మన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలేషా స్వామివారు రచించిన తత్వ సందేశం గ్రంథం నుండి శ్రీమతి లలితా సాగరి గారు గానం చేసిన ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత అనే కీర్తన ఆలకించి తాత్విక భావ చైతన్యం పొందండి. కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీకా భయవారక లోకపాలక మము కాపాడు మీకా భయవారక ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య. గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య.
వైశ్వర్యములతావై ఆర్య గుణఖనివై నీ వైశ్వర్యములతావై ఆర్య గుణఖనివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీకా భయవారక లోకపాలక మము కాపాడు మీకా భయవారక ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా
जय जय हारती हारती जय जय हारती। స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.